అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. సో సేవ్ లిటిల్ కృష్ణ, మనం గత కొద్ది రోజులుగా ఈ వర్డ్ వింటూనే ఉన్నాము. ఈ లిటిల్ కృష్ణ అనే అబ్బాయి విజయనగరానికి సంబంధించినటువంటి బాబు. సో ఏంటి అంటే ఎస్ఎంఈ టైప్ 1 అనే డిసీజ్ తో తను బాధపడుతున్న విషయం కూడా తెలిసిందే. బట్ ఏంటంటే దానికి నియర్లీ 9.5 to 10 CR వరకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంత అమౌంట్ పెడితేనే తనకు ఒక ఇంజెక్షన్ వస్తుంది. ఆ ఇంజెక్షన్ తనకి ఇస్తేనే ఆ బాబు బ్రతుకుతాడు అనే విషయం కూడా తెలిసింది. అయితే మిడిల్ క్లాస్ అయినటువంటి వాళ్ళ పేరెంట్స్ కి ఇంత అమౌంట్ ఎలా కలెక్ట్ అవుతుంది? చాలా కష్టమైన విషయమే. సో ఇది చూసుకుంటే ముఖ్యంగా ర్యాపిడో క్రేజీ మనీ అనే ఒక వ్యక్తి వాళ్ళకి పరిచయం అవ్వడం, తను వెళ్ళి నవీన్ రామ్ సింగ్ అనేటువంటి ఒక కంటెంట్ క్రియేటర్, ఒక యూట్యూబర్, తనతో కనెక్ట్ అవ్వడము. సో తను ముందుకు రావడము, తను ముందుకు వచ్చేసి మినిమం అంటే నియర్లీ వాళ్ళకి ఇంజెక్షన్ కి ఎంత అమౌంట్ అయితే నీడ్ ఉంటుందో అంత అమౌంట్ నా సైడ్ నుంచి నేను జనాల నుంచి కలెక్ట్ చేసి ఇస్తానని చెప్పేసి తను ముందుకు వచ్చి చాలా వరకు ఇన్స్టాలో రీల్స్ పెట్టి చేయడం జరిగింది. సో ఏంటి అంటే గత కొద్ది రోజుల నుంచి ఎవరైతే ఈ ర్యాపిడో క్రేజీ మనీ ఉన్నారో తను వీళ్ళకి పేరెంట్స్ కి కాల్ చేయడం, వాళ్ళు ప్రాపర్ గా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము. అంటే సమ్ టైమ్స్ ప్రీవియస్ కూడా కాల్ చేస్తే 45 to 50 lakhs వరకు అయ్యిందనంటే జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ అది కూడా క్లారిటీగా ఇవ్వలేరు. ఆ తర్వాత ఏంటి అంటే ఏదైతే మెడికల్ వీళ్ళ హాస్పిటల్లో ఉన్నారో అక్కడే అడిగితే 9.5 to 11.5 CR ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అసలు నిజంగా చెప్పుకుంటే ఏంటి అంటే అసలు డౌట్ ఎక్కడ రేజ్ అయింది అంటే ఇంజెక్షన్ కి మినిమం 9.5 CR వరకు అవుతుంది. ఓకే, మరి ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఎవరి కోసం, ఎందుకోసము అంటే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి అంటే లేదు 9.5 to 11.5 CR అనేది కొంచెం డాలర్ వాల్యూ పెరిగింది అప్పటికి ఇప్పటికి, సో అందు గురించి అని ఒక రీజన్ చెప్తున్నారు. ఇంకో రీజన్ వచ్చేసి ఇంకో పర్సన్ ఎవరైతే ఇప్పుడు లిటిల్ కృష్ణ ఉన్నాడో తనలాగానే ఇంకో పర్సన్ కి కూడా మేము మెడికల్ గా హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ యాడ్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా రీజన్ చెప్పడం జరుగుతుంది. సో నిజంగా చెప్పుకుంటే ఇలాంటి స్కాములు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఫండింగ్ కలెక్ట్ చేయడం ఏంటి? వాళ్ళకి ఎంత నీడ్ ఉంటే అంత ఇవ్వాలి కదా, మరి అడిషనల్ గా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఉన్నా నిజంగా ఎవరైతే కొద్దిమంది దాతలు ఉంటారో వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఇలాంటి స్కాములు జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము, ఇతను ఏమంటున్నారు, నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ ని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ కూడా పోస్ట్ చేశారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీ గురించి. సో ఇతనే ఎవరైతే నవీన్ రామ్ సింగ్ అనేటువంటి పర్సన్ ఉన్నారో అంటే లిటిల్ కృష్ణ కోసము ఫండింగ్ కలెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ నవీన్ రామ్ సింగ్. సో ఒకసారి తను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీ గురించి అసలు తను ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఒకసారి డీటెయిల్ గా చూద్దాము. నెగిటివ్ చేస్తున్నాడు, ఓకే, తనని భయపెట్టి ఆ వీడియోస్ చేపిస్తున్నారు. సరే, ఇప్పుడు మనీయే కరెక్ట్ అనుకుందాం. ఆ మనీని వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టమనొచ్చు కదా, గాజువాకలో ఉంటాడు కదా మనీ. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టు, నవీన్ మోసం చేశాడని. నువ్వు పెట్టలేవు, ఎందుకు? నేను మోసం చేయలేదు కాబట్టి. సరే, ఇప్పుడు పేరెంట్ వరకు వస్తాం. పేరెంట్ మాత్రం ఫుల్ జెన్యూన్, అతను కూడా ఎటువంటి తప్పు చేయలేదు. కానీ పేరెంట్ తో కూడా చాలా నెగిటివ్ గా చెప్పిస్తున్నారు. నాకు తెలిసింది ఏ పేరెంట్ తో కేసు పెట్టించండి, నవీన్ ఫ్రాడ్ చేశాడు, నవీన్ మోసం చేశాడు మమ్మల్ని అని. అది కూడా పెట్టించరు, ఎందుకు? అది కూడా ప్రూవ్ అవ్వదు కాబట్టి. అటు తిరిగి ఇటు తిరిగి పేరెంట్ తో నెగిటివ్ చేయించి, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తో నెగిటివ్ చేయించి, ఆ మనీ అన్నోడితో నెగిటివ్ చేయించి, అందరితో నన్ను నెగిటివ్ చేపిస్తే ఈ వీడియోస్ కి లైక్స్ వ్యూస్ తప్ప నిజం అనేది బయటికి రాదు. మీరు అందరూ ఏం చేయలేరు. ఎందుకు చెప్తానంటే ఏదైనా చేయాలి అని అనుకుంటే లీగల్ గా కేసు పెట్టండి. కేసు పెట్టే దమ్ము లేనప్పుడు ఏం మాట్లాడకండి, జనాలకు అర్థం అవుతుంది. అరే నిజమే నవీన్ కోసం ఫ్రాడ్ ఫ్రాడ్ అంటున్నారు కదా, కేసు ఎందుకు పెట్టట్లేదు అప్పుడు? ఎందుకంటే కేసు పెట్టడానికి అక్కడ ప్రూఫ్స్ లేవు. సో ఇదండి, చూసారు కదా తను చెప్తున్నటువంటి ఇంకో వర్షన్. అంటే ఎవరైనా నేను ఇన్ని సహాయం చేశాను కానీ నా మీదే బురద చల్లుతున్నారు అని తను నవీన్ రామ్ సింగ్ చెప్పడము. అంటే ధైర్యంగా ఏమంటున్నారు అంటే నేను మిస్టేక్ చేసి ఉంటే ఎవరైతే ర్యాపిడో మనీ అయితే ఎవరైతే ఉన్నారో తను డైరెక్ట్ వెళ్ళి కోర్టులో కేసు వేయండి, లేకపోతే కేసు ఫైల్ చేయండి అంటున్నారు. అలాగే ఫ్యామిలీ ఎవరైతే పేషెంట్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారో సో తనతో కూడా ఫేక్ గా న్యూస్ చెప్పిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది.
సో తన వర్షన్ ఏంటి అంటే, నేను ఇలా చేసేవాడిని అయితే స్కామ్ చేయాలని నేను అనుకుంటే నా ప్రాపర్టీస్ నేను అమ్మాను, నేను ప్రాపర్టీస్ అమ్మి కొంచెం అమౌంట్ ఇచ్చాను, అలాగే నా దగ్గర ఉన్నటువంటి తార్ కారు కూడా అమ్మాను అని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇతను ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఎవరు ఏవైతే లిటిల్ కృష్ణ అతను ఉన్నారో తనకు ఒక్కడికే కాకుండా తను చాలా మందికి సర్వీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో నిజం చూసుకుంటే ఈ ఏదైతే 2 CR ఎక్స్ట్రా అనేది అమౌంట్ అది నిజంగా స్కామా లేకపోతే వీళ్ళు ఒక ప్లాన్ తో చేస్తున్నారా అనేది చాలా మందికి అంటే అంతు పట్టట్లేదు. కొద్ది మంది ఏమంటున్నారు అంటే చిన్న పిల్లల పేరు చెప్పుకొని సంపాదిస్తున్నాడు, చిన్న పిల్లలను ముందుకేసుకొని వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటూ స్కాములు చేస్తున్నారు, అసలు ఇది ఎంతవరకు నిజం అని చాలా మంది కూడా క్వశ్చనింగ్ చేయడం ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, అండ్ యూట్యూబ్ లో కావచ్చు, చాలా మందికి క్వశ్చనింగ్. అంటే రేపటి నాడు ఇంకెవరికి అయినా ఎమర్జెన్సీ ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అమౌంట్ కావాలి, ఫండింగ్ కావాలి, సో దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇలాంటి విషయాలు ఇలాంటి స్కాములు జరిగితే దాతలు ఎవరైనా ముందుకొచ్చి అమౌంట్ ఫండింగ్ ఇస్తారా అనే పెద్ద క్వశ్చన్ మార్క్. సో నిజంగా చూసుకుంటే తన వర్షన్ ఏంటి, నేనే సొంతంగా నా డబ్బులు నేను కార్ అమ్మాను, నేను కొన్ని ప్రాపర్టీస్ అమ్మాను, నేను వాళ్ళకి ఇచ్చాను, అలాంటిది నేను ఎందుకు స్కామ్ చేస్తాను, నేనెందుకు నా పర్సనల్ యూస్ కోసం నేను అలా అంత పెద్ద 2 కోట్ల స్కామ్ చేసి నేనెందుకు వాడుకుంటానని తను చెప్పడం జరుగుతుంది. అలాంటి స్కామ్ నేను చేస్తే నా మీద కేసు పెట్టండి, కోర్టులో కేసు వేసుకోండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పడం కూడా జరుగుతుంది. మనం ఇంతమందికి మాట్లాడుకున్నట్టుగానే మనీ ఉన్నారో ర్యాపిడో క్రేజీ మనీ తను అంటున్నాడు అంత వాళ్ళంతా ఫేక్ చెప్తున్నారు, వాళ్ళు ప్రాపర్ నాకు రీజన్ చెప్పట్లేదు, మేము ఇంత కష్టపడి ఇంత ఫండింగ్ క్రియేట్ చేసాము, కలెక్ట్ చేసాము అని చెప్పడం కూడా జరుగుతుంది. సో నిజం చూసుకుంటే అసలు నిజాలు ఇంకా తేలియాల్సి ఉన్నది. తను చెప్తున్న వర్షన్ కరెక్టా లేకపోతే జనాలు అంటున్నది కరెక్టా? సొసైటీలో ₹2 ఇచ్చిన వాళ్ళకి కూడా ఎవరైతే నవీన్ రామ్శెట్టి ఉన్నారో తను ఆన్సర్ కావాలి, ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. ఆ ఎక్స్ట్రా ఫండింగ్ అనేది ఎందుకు 9.5 to 11.5 CR దాకా ఎందుకు వెళ్ళింది, దానికి ఎక్స్ప్లెనేషన్ 2 విధాలుగా చెప్తున్నారు. ఒకటి వచ్చేసి డాలర్ వాల్యూ పెరగడము, ఇంకొక ఆన్సర్ వచ్చేసి ఎవరైతే లిటిల్ కృష్ణ అనే అతను ఉన్నారో తనతో పాటు ఇంకో బేబీకి కూడా మేము మెడికల్ ఖర్చులకు మేము ఇస్తున్న ఫండింగ్ అది అని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇది నిజమేనా, ఇది ఎంతవరకు నిజాలు అనే విషయం కూడా తెలియాల్సి ఉన్నది. సో ముఖ్యంగా చూసుకుంటే క్వశ్చనింగ్ ఏంటి అంటే ఒక పర్సన్ అకౌంట్ మీద ఇద్దరికి ఎలా ట్రీట్మెంట్ చేపిస్తారు, అదేదో సెకండ్ పర్సన్ అన్నప్పుడు సెకండ్ పర్సన్ కి సపరేట్ గా పెట్టాలి కదా. ఈ లిటిల్ కృష్ణ అనే తన పేరు మీద ఎందుకు డిపాజిట్ చేయాలి, ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ చూయించాలి అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది మనకి. సరే చూద్దాము, నిజాలు తెలియాల్సి ఉంది. సో చూస్తూనే ఉండండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం టీవీని. థ్యాంక్ యూ.